ఐపీఎల్ సీజన్ 2025లో మ్యాచ్ నెంబర్ 20 భాగంగా ఐపీఎల్లో ఒక ఎల్ క్లాసికో మ్యాచ్ అయితే జరగబోతుంది. అదే ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇదైతే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ మరియు ఇటువంటి ఎన్ని వర్డ్స్ కూడా సరిపోయి, ఎందుకంటే ఇది ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. రెండు కూడా వాళ్ళ ఒక ఫ్యాన్ బేస్ మరియు వాళ్ళ యొక్క టీమ్స్ అనేవి టాప్ లెవెల్లో ఉన్నాయి. అలానే లాస్ట్ మ్యాచెస్ రెండు టీంలు ఓడిపోయి ఉన్నారు. వాళ్ళైతే కసిగా ఉంటారు. మెయిన్లీ ముంబై ఇండియన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ గెలుపు కోసం, ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్లో కేవలం ఒక విన్ మాత్రమే నమోదు చేసుకోగలిగారు. కాబట్టి రెండో విన్ కోసం చాలా ఈగర్గా కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా అంతే ఈగర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే ట్రెంట్ బోల్ట్ వర్సెస్ విరాట్ కోహ్లీ. ఇది మాత్రం ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 23 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 74 రన్లు కొట్టినారు. యావరేజ్ చూస్తే 74 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 117.5గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో. విరాట్ కోహ్లీకి అయితే దీపక్ చహర్ మరియు ట్రెంట్ బోల్ట్ మీద మంచి రికార్డులే ఉన్నాయి. కాబట్టి విరాట్ కోహ్లీ అయితే వీళ్ళిద్దరిని డామినేట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ముంబై పిచ్లో కూడా అంత పేసర్లకైతే అనుకూలంగా అయితే కనిపించదు. కాబట్టి అదొక ఫ్లాట్ ట్రాక్ వికెట్. కాబట్టి డెఫినెట్లీ విరాట్ కోహ్లీ అయితే రేపైతే ఒక టాప్ స్కోరర్ అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ ముంబై ఇండియన్స్ పైన విరాట్ కోహ్లీకి 1000కి పైగా రన్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ వర్సెస్ దీపక్ చహర్. వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 9 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 7 రన్లు సాధించారు. యావరేజ్ చూస్తే 3.5గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 78.8గా ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు ఫిల్ సాల్ట్ని దీపక్ చహర్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్. ఫిల్ సాల్ట్ అయితే అతని యొక్క ఇంటెన్షన్స్ మరియు తన టీం ట్రైన్ చేసింది కూడా ఒకే వేలు, ఎందుకంటే అతడు ఫ్లయింగ్ స్టార్ట్ అందియాలి ఆర్సీబీ టీంకు, అంతే అతని పని అంతా. అటువంటి ఫ్లయింగ్ స్టార్ట్ అందించేటప్పుడు ఎడ్జెస్ అవుతాయి మరియు ప్రాపర్గా బాల్ మిడిల్ కాకపోవచ్చు. ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ బ్యాటిల్లో అయితే దీపక్ చహర్ది పై చేయి ఉండే అవకాశం ఉన్నాయి. ఈవెన్ దీపక్ చహర్ మంచి స్వింగ్ చేస్తాడు బాల్ని ఇరువైపులా. కాబట్టి దీపక్ చహరే పై చేయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే లియామ్ లివింగ్స్టోన్ వర్సెస్ విఘ్నేష్ పుతూర్. ఇదైతే చాలా బాగుంటుంది మిడిల్ ఓవర్స్లో. మెయిన్లీ మనం గత కొన్ని మ్యాచెస్గా కొన్ని వీడియోస్గా చెబుతున్నాం బ్యాటిల్స్ వీడియో. ఎప్పుడైతే లియామ్ లివింగ్స్టోన్ వచ్చాడో ఆ లెఫ్ట్ ఆర్మ్ చైనా మ్యాన్ వెరైటీకి అయితే అతడు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు. నూర్ అహ్మద్ బౌలింగ్లో 4 సార్లు అవుట్ అయ్యాడు. అలానే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా 4 సార్ల కన్నా ఎక్కువ అవుట్ అయ్యాడు. కాబట్టి విఘ్నేష్ పుతూర్ కూడా లియామ్ లివింగ్స్టోన్ని అంతో ఇంతో కాదు ఒక బిగ్ డ్యామేజ్ అయితే చేయబోతున్నాడు. ఈవెన్ విఘ్నేష్ పుతూర్ కూడా అంత ఆషామాషి బౌలర్ అయితే కాదు. అతడి దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది. మెయిన్లీ అతని వెపన్ అయిన పేస్ వేరియేషన్ అయితే అద్భుతంగా చేస్తున్నాడు. అదైతే ఒక టాప్ లెవెల్ స్కిల్. అదైతే చాలా తక్కువ మంది బౌలర్స్లో ఉంటుంది. మెయిన్లీ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇటువంటి బౌలర్స్ దగ్గర పేస్ వేరియేషన్ అనేది లేదు. కానీ విఘ్నేష్ పుతూర్ అది వెల్ డెవలప్ చేశాడు. అది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది మెయిన్లీ ఇటువంటి బిగ్ హిట్టర్లకు బౌలింగ్ చేసేటప్పుడు. ఒక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే రజత్ పతిదార్ వర్సెస్ శాటినర్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది మిడిల్ ఓవర్స్లో. మెయిన్లీ రజత్ పతిదార్ స్పిన్నర్లను ఎలా డామినేట్ చేస్తాడో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈవెన్ చెపాక్ పిచ్లో కూడా అతడు స్పిన్నర్లను డామినేట్ చేసి విత్ ఈజ్ లాంగ్ ఆన్ మిడ్ వికెట్ వైపు ఈజీగా 6ర్లు సాధించాడు. ఇక ఇటువంటి ఫామ్లో ఉన్న రజత్ పతిదార్ని మిచెల్ శాట్నర్ ఎలా ఆపుతాడు? ఆర్ మిచెల్ శాట్నర్ బౌలింగ్ చూసుకున్నా కూడా అతడు టైట్ లైనర్ లెంత్లు వేస్తాడు. ఎక్కడే కానీ ఆర్మ్స్ను ఫ్రీ చేసుకోవడానికి గ్యాప్ అనేది అస్సలే ఇవ్వడు. అది అతని స్పెషాలిటీ. ఇతనిలో కూడా ఆ పేస్ వేరియేషన్ మరియు ఇతడు ఆ డెడ్ బౌలింగ్ కూడా వేస్తాడు. మెయిన్లీ యార్కర్ లైన్ లెంత్ కూడా చాలా మంచిగా వేస్తాడు. ఆ ఆర్మ్ బాల్స్ కూడా చాలా మంచిగా యూజ్ చేస్తాడు. కాబట్టి రజత్ పతిదార్ని అక్కడో ఎక్కడో ఇబ్బంది పెట్టచ్చు. లేదంటే రజత్ పతిదార్ రియలైజ్ అయ్యి అతన్ని సింగిల్స్ 2s తీసుకొని విఘ్నేష్ పుతూర్ని అటాక్ చేయవచ్చు. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే కృణాల్ పాండ్యా వర్సెస్ సూర్యకుమార్ యాదవ్. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ ఉండబోతుంది మిడిల్ ఓవర్స్లో. వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 35 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 38 రన్లు కొట్టారు. యావరేజ్ చూస్తే 38గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 108.6గా ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు కృణాల్ పాండ్యా. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ అని చెప్పవచ్చు. మెయిన్లీ కృణాల్ పాండ్యా అయితే ఆ టఫ్గా వేస్తున్నాడు బౌలింగ్. ఎక్కడే కానీ ఫ్రీ బీస్ అనేవి అయితే ఇవ్వడం లేదు. అలానే సూర్యకుమార్ అయితే అతడు కూడా అతనైన ఫామ్లో ఉన్నాడు. బౌలర్లు అందరినీ చితకబాదుతున్నాడు. మెయిన్లీ ఎల్ఏజీ టీంతో ఆడినప్పుడు అక్కడ రాటీని కూడా వితీస్తో కొట్టాడు. అతడు మిస్టరీ స్పిన్నర్ అతనే కొట్టాడు. అంటే ఇతన్ని ఈజీగా డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ గతంలో చాలా తడబడేచాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.